ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో నుండి అబ్రహామును మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. ఆదికాండము 11వ అధ్యాయము చివరి మాటలు, అలాగే ఆదికాండము 12వ అధ్యాయము ప్రారంభ మాటలు. ఇక ఆయన జీవితం అక్కడ స్టార్ట్ అవుద్ది. నిజంగా అబ్రహాము ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా మనం బైబిల్లో చూస్తాం. అతని మూలముగానే ఈ రోజున అనేక మందిగా దేవుని ప్రజలుగా విగ్రహారాధన నుంచి బయటకు వచ్చిన వారుగా మనమంతా కూడా గమనిస్తాం. కానీ ఆయన జీవితంలో ఒక మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉంది అంటే అబ్రహాము అబద్ధం ఆడతాడు. చక్కగా దేవుని సన్నిధిలో దేవుని చిత్తాన్ని గమనిస్తూ ప్రయాణం చేస్తూ నడిపిన దినాలు. మరి అబ్రహామును దేవుడు కొన్ని సందర్భాలలో నా స్నేహితుడు అని అన్నాడు. అలాగున అబ్రహాం అనే వ్యక్తి విగ్రహారాధనలో జీవించి, విగ్రహారాధనలో జన్మించి, ప్రభు దర్శనం ద్వారా, ప్రభు యొక్క స్వరం ద్వారా విగ్రహారాధన విడిచిపెట్టి, అలాగే తన సొంత ప్రజలను, సొంత దేశాన్ని, తన స్నేహితులను, తన తల్లిదండ్రులను అందరినీ విడిచి దేవుడు వెళ్ళమన్న దేశానికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే అబ్రహాంతో పాటు తన తండ్రి, అలాగే తన సహోదరుని కుమారుడు లోతు, తన భార్య శారా అందరూ బయలుదేరారు అబ్రహాము యొక్క వెనక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం గురించి వినని వారు ఎవరో కూడా లేరు కదా బైబిల్ గ్రంథంలో. అలాంటి వాడు అబ్రహాము, గొప్ప వ్యక్తి. అయితే దేవుడు వెళ్ళమన్న దేశానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ప్రాంతంలో ఎప్పుడైతే దేవుడు చూపించే ప్రాంతానికి వెళుతూ ఉన్నాడో ఆ ప్రాంతంలో కాస్త కరువు కనబడేసరికి ఇక అబ్రహాము దేవుని వైపు తిరిగి అర్థిస్తే సహాయము కోరితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేసేవాడు. ఈ కష్టాలనేది, పరీక్షలనేది మనల్ని విశ్వాస వీరులుగా అవడానికే వస్తాయి. లేదా ఇవన్నీ గనక మన జీవితంలో లేకపోతే విశ్వాసహీనులుగా చేస్తాయి. కరువు రాగానే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం మీద ఆనుకొనక, దేవుడి మీద ఆధారపడక కనాను వెళ్ళవలసిన ఇతను ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఆ ప్రాంత ప్రజలను గమనించినప్పుడు వారు ఎంతో ప్రమాదకారులు. అబ్రహాము ఇదంతా కూడా గమనించి తన భార్య అయిన శారా చాలా అందంగా ఉంటుంది కనుక ఐగుప్తీయులు తనను చంపి తన భార్యను తీసుకుని పోతారేమో అని భయపడి తను బ్రతుకుడుకు తన భార్య అయిన శారాను తన సహోదరిగా, తన చెల్లిగా అబద్ధము చెప్తాడు. తన భర్తను కాపాడే ప్రయత్నంలో శారా కూడా అబద్ధమే చెప్పింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆర్థిక సమస్యల్లో అప్పు చేసినప్పుడు, అప్పులు వారు ఇంటికి వచ్చినప్పుడు అనేక సార్లు భర్త అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. అతను తప్పించడానికి శారా లాగా ఇప్పుడు భార్యలు కూడా అబద్ధాలు, ఆ తర్వాత పిల్లలు కూడా అబద్ధాలు చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. చివరికి కుటుంబం అంతా అబద్ధాలు చెప్పడం ఎంత అవమానకరం. అబ్రహామే అబద్ధము ఆ శారాకు తీరని నష్టాన్ని, దేవుని ప్రణాళిక తల్లకిందులు చేసే విపత్తును తీసుకొచ్చింది. కారణం ఏంటో తెలుసా? ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో శారాను అబ్రహాం యొక్క సహోదరిగా అనుకొని ఆవిడను తన రాజనగర్కి పిలిపించుకున్నాడు. చెల్లి అని అన్నాడు కదా, పెళ్లి చేసుకుందాం అన్నట్లుగా. అబ్రహాము గొప్ప ఇరకాటంలో పడ్డాడు. నిజంగా అబద్ధం చెప్పి తప్పించుకుందాం అనుకున్నాను, ఇది నా తెలివి అనుకున్నాను, ఇప్పుడు నేను ఇరకాటంలో పడ్డా. మన తెలివి అలా ఉంటుంది కనుక ఏదైనా తెలివి కావాలన్నా, జ్ఞానం కావాలి అన్నా దేవుణ్ణి అడగవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే శారా ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో యొక్క చేతుల్లోకి వెళ్ళిందో, ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఏమి చేయలేని పరిస్థితులు. ఆ టైంలో ప్రభు తనతో మాట్లాడారు, ఆ రాజుతో మాట్లాడారు. నీ ఇంట్లో ఉన్న శారా ఒక అతనికి భార్య, అతను దేవుని యొక్క సేవకుడు.
ఆవిడ విషయంలో నువ్వు చచ్చిన వాడు సుమి అని మాట్లాడారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి, ఒక అబద్ధం వల్ల నిజంగా ఒక గొప్ప దేవుని సేవకుడు, దేవుని చిత్తాన్ని గమనిస్తూ ప్రయాణం చేస్తున్నవాడు ఈరోజు శోధనలో పడ్డాడు. అబద్ధము మొదట్లో ఆకర్షణీయంగానే ఉంటుంది, కానీ తరువాత అది అసలు రూపం చూపిస్తుంది. ఆ తర్వాత కష్టాలు పాలు చేస్తుంది. తప్పు తెలుసుకున్న అబ్రహాము మరలా దేవుని సన్నిధికి వచ్చి తన ఆత్మీయ యాత్రను కొనసాగించి దేవునికి నమ్మకస్తుడిగా మిగిలాడు. కనుక నేను జ్ఞాపకం చేస్తున్నా, అబద్ధాలపై ఆధారపడవద్దు, అబద్ధాలతో కూడిన సంపాదన వద్దు, సేవ వద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, చివరికి అదే సర్పమై కాటు వేస్తుంది. బైబిల్ చెప్తుంది, అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము అని సామెతలు 16:8 చెప్పబడుతుంది. కనుక నిజంగా ఒక అబద్ధమే కదా, ఒక్క నిమిషమే అనుకున్నాడు. ఎంత పొరపాట్లో పడ్డాడో, ఎంత డేంజర్లో పడ్డాడో. నెమ్మది లేని రాత్రి గడపాల్సి, టెన్షన్తో కూడిన రాత్రి గడపాల్సి వచ్చింది. కనుక ఇలాంటి సమస్య కలిగినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ప్రభు మనకి ఆ సమయానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, అబద్ధాలు ఆడడం అనేది చాలా మందికి ఈజీగా అలవాటైపోద్ది. ఈరోజు అబద్ధాలు ఆడి మనుషులను నమ్మించేస్తాం. కానీ ఒక రోజున అబద్ధాలు ప్రభు దగ్గరికి వెళ్ళాక ప్రతిదానికి లెక్క అప్పగించాలి. ఇక్కడ నీ భర్తను ఒప్పించగలిగావు అబద్ధం ఆడి, నీ భార్యతో ఒప్పించగలిగావు, పిల్లల్ని ఒప్పించగలిగావు, లేదా తల్లిదండ్రులను ఒప్పించగలిగావు అబద్ధమాడి ఏదో ఒక రకంగా. కానీ దేవుడి దగ్గర ఒప్పించలేవు. కనుక గమనించండి, జాగ్రత్త కలిగి మనం ఉందాం, దేవుని మీద ఆనుకుందాం, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, చాలా గొప్ప వ్యక్తి అబ్రహాము. అయినప్పటికీ కూడా మరి ఎందుకో అబద్ధమాడి జీవితంలో చాలా నష్టం, అవమానం కలిగే విధంగా, మీ చేత గద్దించబడే విధంగా ప్రభువా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి చాలా మంది ఊరుకూరికే అబద్ధాలు మరి ప్రభువా అలవాటుగా చేసేసుకుంటున్న వారు ఉన్నారు. వారిని దర్శించమని, వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. పరలోక రాజ్యానికి వెళ్ళని వారిలో అబద్ధములు ఆడేవారు కూడా ఉన్నారని వాక్యములో వ్రాయబడి ఉన్నది. కనుక చిన్నలైనా పెద్దలైనా ఎవరైనప్పటికీ కూడా కరెక్ట్గా మాట్లాడడానికి, యథార్థంగా ఉండడానికి అది మీకు ఇష్టమైనది ప్రభువా. అటు కృప ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు 21వ రోజు ఉపవాస ప్రార్థనలు ముగింపు. మరి నాయన బిడ్డలందరూ కూడా ఈరోజు పాల్గొంటున్నారు. అలాగే ఈరోజు మరి 24 గంటల గొలుసు ప్రార్థన కూడా మందిరంలో జరుగుతుంది. అనేక మంది బిడ్డల కుటుంబాల క్షేమాల కొరకై జరుగుతుంది ఈ ప్రార్థన. ఈ ప్రార్థన వల్ల సంఘానికి, సంఘ బిడ్డలకి క్షేమము కలుగులాగున కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు సాయంకాలం మందు రాబోతున్నటువంటి సేవకులు వర్గీస్ గారిని కూడా మీ సులుచాడు మరుగుపరుచుకొని అయ్యా అద్భుతకరమైన వర్తమానాన్ని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఈ సంవత్సరంలో 21 దినాలు ఉపవాస కోడికలలో బిడ్డలు పాల్గొనే కృపనిచ్చారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ముందున ప్రతి కార్యక్రమం ప్రతి కుటుంబానికి కూడా మేలు దీవెనతో నింపి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరినీ ఆస్వాదించమని, ఇలాంటి పుట్టినరోజులు, ఇలాంటి రక్షణ పొందిన రోజులు, ఇలాంటి పెళ్లి రోజులు నిండు వృద్ధాప్య వరకు చేసుకోవడానికి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలం మందు